గొడవలు వద్దు, కూర్చొని మాట్లాడుకోండి, పంతాలకు పోవద్దు, పరిష్కారం కోసం ప్రయత్నించండి. ఇది సస్పెన్షన్ వ్యవహారంలో రోజాను ఉద్దేశించి సుప్రీం చేసిన వ్యాఖ్యలు. వీటి విషయంలో సభ నిర్ణయమే ఫైనల్ అని చెప్పిన ధర్మాసనం న్యాయ వ్యవస్థల జోక్యం మంచిది కాదని అభిప్రాయపడింది. ఇక క్షమాపణ కోరాలని రోజాకు సూచించిన కోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. అసెంబ్లీ నుంచి ఏడాది సస్పెన్షన్ వేటుపడిన రోజా ఇష్యూ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ అంశంపై గోపాలగౌడ, అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేసింది. సుమారు 4 గంటల పాటు రెండు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఎమ్మెల్యే రోజాకు, ఇటు ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. సభ్యుల సస్పెన్షన్ వ్యవహారంలో సభతే తుది నిర్ణయమని చెప్పిన ధర్మాసనం అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం పట్టుదలకు పోవడం మంచిది కాదన్నారు. శాసనసభ వ్యవహారాల్లో కోర్టుల జోక్యంతో వివాదం మరింత జటిలమవుతుందని, అందుకే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించింది. ఇందుకోసం శాసనసభ స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి క్షమాపణలు కోరుతూ లేఖ రాయాలని రోజాకు సూచించింది. అలాగే రోజా క్షమాపణలు పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. An explanation can be given in terms of whatever she was intended to do it before the assembly, which we accepted readily, and we said not only pertaining to the allegation against her in regard to the disregard to the chair or disrepute to the chair, but also pertaining to the other two issues for which she'll be giving an explanation tomorrow, and the matter stands urgent for tomorrow. ఇక కోర్టు తీర్పు తాను గౌరవిస్తానన్నారు ఎమ్మెల్యే రోజా. క్షమాపణ చెప్పేందుకు తానెప్పుడూ సిద్ధమేనని చెప్పిన విషయం గుర్తు చేశారు. సీఎంని కించపరచాలన్న ఉద్దేశం ఏమాత్రం లేదన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని నేను కామ సీఎం అన్నానో అది ఒక తప్పు, అంటే ఒక బూత్ లాగో లేదా ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్ లాగో వాళ్ళు ఫీల్ అవుతున్నారో ఆ లాంగ్వేజ్ కానీ ఆ ఇంటెన్షన్తో కానీ నేను అనలేదనేది మొదటి రోజు నుంచి నేను చెప్తున్నాను. సో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్తో మరి ఇలా కోర్టులకు తిరుగుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటుంటే అలాగా గవర్నమెంట్కి కానీ ఇలా కాన్స్టిట్యున్సీకి కానీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని సెటిల్ చేసుకుంటే బెటర్ అని నా ఎక్స్ప్లెనేషన్ గురించి అడిగారు. నేను రెడీగా ఉన్నాను, మా లాయర్కి కూడా చెప్పడం జరిగింది. రేపు లోపల డిస్పోజ్ చేయడానికి మరి ఈరోజు చెప్పడం జరిగింది. పిటిషనర్ అపోనెంట్ కు పలు సూచనలు చేసిన ధర్మాసనం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.